గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? చక్కని అనుకూలమైన పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? వృశ్చిక రాశి గనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉండి, ఇంతే కాకుండా వీళ్ళకి పేరు బలం గనుక చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అన్న అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్‌తో పేరుతో ఉన్న వాళ్ళంతా కూడా మనకు వృశ్చిక రాశి కింద వస్తారు. మనం వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే మనం చూసుకుంటే వీళ్ళకి ధనం విపరీతంగా ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే వీళ్ళకి జనాలు చుట్టూ ఏమంటారంటే అప్రిషియేషన్ చేసి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. మనం వీళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి అర్ధాష్టమ శనితో వీళ్ళకి చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. ఈ పండగ నుంచి అర్ధాష్టమ శని నుంచి చాలా ఉపశమనం వచ్చేస్తుంది. అంటే పెద్ద పెద్ద పనులన్నీ సమస్యల నుంచి బయటపడి చక్కగా ఉండే ఒక టైం మనం అనుకోవాలి. అయితే వీళ్ళకి 5వ ఇంట్లో శని ఉండటం వల్ల ధనం విషయంలో ఎక్కువగా ఆశాభంగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే రావాల్సిన ధనం టయానికి అందరికి ఇబ్బంది పడతారు. 8th హౌస్‌లో అష్టమ గురువు, వీళ్ళు 4వ ఇంట్లో కేతు, 10వ ఇంట్లో రాహువు, కేతు 10వ ఇంట్లో ఉండటం వల్ల గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అష్టమంలో గురువు ఉండటం వల్ల అష్టమ గురువు మంచిది కాదు అని చెప్తారు. ఏ విధంగా అంటే పిల్లల విషయంలో, జ్ఞానం విషయంలో, ధనం విషయంలో ఎక్కువగా ఇబ్బందులు పడతారు. నాకు లాస్ట్ ఇయర్ చూసుకున్న నాకొచ్చే కాల్స్‌ని బట్టి అష్టమంలో ఉన్న వాళ్ళకి బాస్ నుంచి చాలా హెవీగా ప్రెషర్ వస్తుంది. అప్పటిదాకా కంఫర్టబుల్‌గా లగ్జరీగా చేస్తున్న ఉద్యోగంలో భంగం వచ్చేసి చాలా కన్‌ఫ్యూజ్ అయిన స్టేటస్‌లో ఉండి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక గురువు తప్పక మిగతా అన్ని గ్రహాలు యావరేజ్‌గా ఉన్నాయి. రాహు కూడాను 4వ ఇంట్లో ఉండటం వల్ల అనవసరమైన కన్‌ఫ్యూషన్ క్రియేట్ చేస్తారు ఇంటికి సంబంధించిన విషయాల్లో. మిగతా అన్ని విషయాలు వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని తొలగిపోతుంది అని చెప్తున్నారు. అంటే శని బాధలు కాస్త తగ్గినట్టే అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఇంకా చక్కగా అనుకూలించాలి అంటే వాళ్ళు ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అర్ధాష్టమ శని తొలగిపోతుంది కాబట్టి మెయిన్ గురువుకి ఇబ్బంది పడే స్థితిలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి గురువుకి సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించి జపము, శాంతులు, హోమం, దానాలు చేస్తే చాలా బాగుంటుంది. ఆశ్రమాలకు వెళ్ళటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, భగవద్గీత లేదంటే మనకు అష్టాదశ పురాణాలు, స్తోత్రాలు, వీటితో పాటు మన యాన్షియంట్ మునులు ఇచ్చిన మనకి ఏం చెప్తారు ఉపనిషత్తులు, ఇలాంటి వాటి మీద ఎక్కువగా చదువుకొని ఉంటే బాగుంటుంది. వీళ్ళకి చదువు చెప్పిన గురువులు కానివ్వండి, వాళ్ళకి దానం చేయటం వల్ల చాలా చక్కగా కలిసి వస్తుంది. వీళ్ళకి వచ్చిన ఆదాయంలో కొంత అమౌంట్ ఒక 5%, 10% పుణ్య కార్యాలకి అంటే స్కూళ్ళకి, తర్వాత గురువులకి ఎక్కువగా ఖర్చు పెడితే చాలా కలిసి వస్తుంది. గురు యొక్క దోషం పోవడానికి మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుంది. అక్కడ దక్షిణామూర్తి స్వరూపము త్రికోటేశ్వరులు ఉంటారు కాబట్టి అక్కడ మనకి గురువారం ఒక సామూహికంగా బృహస్పతి దోషం పోవడానికి హోమం చేస్తారు. అందులో పార్టిసిపేట్ చేసిన లేదంటే ఇప్పుడు అందరికి చాలామంది ఆన్లైన్లో కూడా ఆ ఫెసిలిటీ ఉంటే కనుక అది కనుక చేసుకొని ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు రాహు కేతువులకు సంబంధించి కూడాను ఒక్కసారి దుర్గాదేవిని దర్శనం చేసుకున్నా చాలా బాగుంటుంది. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దుర్గా సప్తశతిలోకి చదువుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏమైనా వాళ్ళకి స్పెసిఫిక్‌గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మన్యు పాశుపతాభిషేకం అని ఉంటుంది. శత్రు బాధలు విపరీతంగా ఉండి వీళ్ళకి ఇబ్బందులు పడుతున్నా లేదంటే యక్ష రాక్షస పీడలున్నా ఏ పని చేసినా కలిసి రాకపోతున్నా కానీ రుద్రుడికి సంబంధించిన మహన్యాసపూర్వక రుద్రాభిషేకంతో పాటు మన్యు పాశుపతాభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి.